మనం ఈరోజు చెప్పుకునే లెసను ఫ్రెంచ్ విప్లవం అండి. 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి ఫ్రెంచ్ విప్లవం అనే లెసన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. రాజకీయ సంకేతాలను చదవడం. 18వ శతాబ్దంలో ఎక్కువ మంది పురుషులు, మహిళలు చదవడం, రాయడం రానివారు. అందువలన ముఖ్యమైన ఆలోచనలను తెలియజేయడానికి ముద్రిత పదాలకు బదులుగా చిత్రాలను, చిహ్నాలను తరచుగా ఉపయోగించేవారు. లీ బార్బియర్ గీసిన పటం 8లో హక్కుల ప్రకటనలోని అంశాలను తెలియజేయడానికి ఇటువంటి అనేక చిహ్నాలను ఉపయోగించడం జరిగింది. ఈ చిహ్నాలను చదవడానికి ప్రయత్నిద్దాం. విచ్ఛిన్న గొలుసు. బానిసలకు సంకెళ్ళు వేయడానికి గొలుసులు ఉపయోగించబడ్డాయి. విచ్ఛిన్నమైన గొలుసు స్వేచ్ఛకు సంకేతంగా సూచించారు. కడ్డీల కట్ట. ఒక కడ్డీ సులభంగా విరిగిపోతుంది, కానీ కడ్డీల కట్టను విరవలేము. ఐకమత్యమే బలం. కాంతిని ప్రసరించే త్రిభుజంలో కన్ను. అన్నింటినీ చూసే కన్ను జ్ఞానానికి సంకేతం. సూర్యకిరణాలు అజ్ఞాన మేఘాలను దూరం చేస్తాయి. రాజదండం. రాజు శక్తికి చిహ్నం. పాము తన తోకను కొరికి ఉంగరంగా ఏర్పరచడం. ఉంగరం శాశ్వత తత్వానికి చిహ్నం. దానికి మొదలు చివర లేవు. స్వాతంత్ర సాధనను సూచించే ఎర్రటోపీ. బానిసలు స్వేచ్ఛగా మారిన తర్వాత వారు ధరించే టోపీ ఎర్రటోపీ. నీలం, తెలుపు, ఎరుపు ఫ్రాన్స్ జాతీయ రంగులు. నీలం, తెలుపు, ఎరుపు ఫ్రాన్స్ జాతీయ రంగులు. రెక్కలు గల స్త్రీ చట్టానికి ప్రతిరూపం. రెక్కలు గల స్త్రీ చట్టానికి ప్రతిరూపం. లా టాబ్లెట్. చట్టం అందరికీ సమానమే, దాని ముందు అందరూ సమానులే. లా టాబ్లెట్. ఈ బాక్స్లో చూద్దాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం సూచించే చిహ్నాలను గుర్తించండి. చిత్రం 8లో చిహ్నాలను చదవడం ద్వారా మానవ పౌర హక్కుల ప్రకటన అర్థాన్ని వివరించండి. ప్రకటన 1-6 ఆర్టికల్స్ ద్వారా 1791 రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన రాజకీయ హక్కులను పోల్చండి. మూలం సి. 2 పత్రాలు ఒకేలా ఉన్నాయా? 2 పత్రాలు ఒకే భావం తెలియజేస్తున్నాయా? 4. 1791 రాజ్యాంగంలో ఫ్రెంచ్ సమాజంలోని ఏ సమూహాలు లాభపడ్డాయి, ఏ సమూహాలు అసంతృప్తికి లోనయ్యాయి? మరాఠ్ భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు వస్తాయని ఊహించింది. ఫ్రాన్స్లోని సంఘటనలు పొరుగు రాచరికపు దేశాలైన ప్రషియా, ఆస్ట్రియా, హంగేరీ, స్పెయిన్ దేశాలపై ఎటువంటి ప్రభావం చూపి ఉంటాయో ఊహించండి. ఈ దేశాల్లోని రాజులు, వ్యాపారులు, రైతులు, ప్రభువులు, మతాచార్యులు జరుగుతున్న పరిణామాల గురించి వార్తలకు ఎలా స్పందించి ఉంటారు? రాజకీయ సంకేతాలను చదవడం అనే పేరా నుండి బిట్స్ చూద్దామండి. 1వ బిట్టు. 18వ శతాబ్దంలో స్త్రీ పురుషులు ఎలా ఉండేవారు? 18వ శతాబ్దంలో స్త్రీ పురుషులు ఇద్దరూ చదవడం, రాయడం రానివారుగా ఉండేవారు అనమాట. 2. స్త్రీ పురుషులకు ముఖ్యమైన ఆలోచనలు తెలియజేయడానికి తరచుగా ఏం ఉపయోగించారు? స్త్రీ పురుషులకు ముఖ్యమైన ఆలోచనలు తెలియజేయాలంటే ముద్రిత పదాలకు బదులుగా చిత్రాలను, చిహ్నాలను తరచుగా ఉపయోగించారు. ఎందుకంటే వాళ్ళకి చదవడం, రాయడం రాదు కాబట్టి వాళ్ళకి చిత్రాలను, చిహ్నాలను తరచుగా ఉపయోగించారనమాట. 3వ బిట్టు. పటం 8లో హక్కుల ప్రకటనలోని అంశాలను తెలియజేయడానికి అనేక చిత్రాలను, చిహ్నాలను చిత్రీకరించింది ఎవరు? లీ బార్బియర్. హక్కుల ప్రకటనలోని అంశాలను తెలియజేయడానికి అనేక చిత్రాలను, చిహ్నాలను చిత్రీకరించింది లీ బార్బియర్. 4. విచ్ఛిన్న గొలుసు దేనికి ఉపయోగించబడ్డాయి? బానిసలకు సంకెళ్ళు వేయడానికి గొలుసులు ఉపయోగించబడ్డాయి. విచ్ఛిన్న గొలుసులు బానిసలకు సంకెళ్ళు వేయడానికి ఈ విచ్ఛిన్న గొలుసులు ఉపయోగించబడ్డాయి. 5. స్వేచ్ఛకు సంకేతంగా దేనిని సూచించారు? విచ్ఛిన్నమైన గొలుసును స్వేచ్ఛకు సంకేతంగా సూచించారు. స్వేచ్ఛకు సంకేతంగా దేనిని సూచించారు? విచ్ఛిన్నమైన గొలుసుని స్వేచ్ఛకు సంకేతంగా సూచించారు. 6. కడ్డీల కట్ట దేనిని సూచిస్తుంది? ఐకమత్యమే బలం అనే దానిని సూచిస్తుంది. కడ్డీల కట్ట ఐకమత్యమే బలం అనే దాన్ని సూచిస్తుంది. 7. కాంతిని ప్రసరించే త్రిభుజంలో కన్ను దేనిని సూచిస్తుంది? అన్నింటినీ చూసే కన్ను జ్ఞానానికి సంకేతం. సూర్యకిరణాలు అజ్ఞాన మేఘాలను దూరం చేస్తాయి. అలాగే కన్ను జ్ఞానానికి సంకేతం అన్నమాట. 8. రాజదండం దేనిని సూచిస్తుంది? రాజదండం రాజు శక్తికి చిహ్నం. 9. పాము తన తోకను కొరికి ఉంగరంగా ఏర్పరచడం
ఏంటంటే ఉంగరం శాశ్వత తత్వానికి చిహ్నం. దానికి మొదలు చివర లేవు. పాము తన తోకను కొరికి ఉంగరంగా ఏర్పరుస్తారు కదండి. దానికి మొదలు చివర ఉండదు. అంటే అది శాశ్వత తత్వానికి చిహ్నం లాంటిదన్నమాట. 10వ బిట్టు స్వాతంత్ర సాధనను సూచించే ఎర్రటోపీ. స్వాతంత్ర సాధన సూచించే ఎర్రటోపీ ఏంటంటే బానిసలు స్వేచ్ఛగా మారిన తర్వాత వారు ధరించిన టోపీ ఏంటంటే ఎర్రటోపీ అన్నమాట. 11వ బిట్టు నీలం, తెలుపు, ఎరుపు ఈ రంగులు దేన్ని సూచిస్తాయంటే ఫ్రాన్స్ యొక్క జాతీయ రంగులు అన్నమాట. నీలం, తెలుపు, ఎరుపు ఫ్రాన్స్ యొక్క జాతీయ రంగులు. 12 రెక్కలు గల స్త్రీ దేనికి ప్రతిరూపం? చట్టానికి ప్రతిరూపం. రెక్కలు గల స్త్రీ చట్టానికి ప్రతిరూపం. 13వ బిట్టు లా టాబ్లెట్ అంటే ఏమిటి? లా టాబ్లెట్ అంటే చట్టం అందరికీ సమానమే, దాని ముందు అందరూ సమానులే. లా టాబ్లెట్ అంటే చట్టం అందరికీ సమానమే, దాని ముందు అందరూ సమానులే. 14 ఫ్రాన్స్లోని సంఘటనల వలన ప్రభావమైన పొరుగు దేశాలు ఏవి? రష్యా, ఆస్ట్రియా, హంగేరీ, స్పెయిన్. ఫ్రాన్స్లోని సంఘటనల వలన ప్రభావమైన పొరుగు దేశాలు రష్యా, ఆస్ట్రియా, హంగేరీ, స్పెయిన్. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.